ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఆగస్టు 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18 తారీఖు జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు. అలాగే ఎవరిని వ్యక్తిగత జాతక పరిశీలన కోసం కానీ టారో రీడింగ్ ఇవ్వడం కోసం కానీ నన్ను సంప్రదించవచ్చు. స్క్రీన్ నెంబర్ ఫోన్ చేస్తే చెప్పడం జరుగుతుంది. పుట్టిన డేటు టైము ఉంటే మీరు ఫోన్ ద్వారా కానీ వ్యక్తిగతంగా వచ్చి కానీ మన పీఠంలో కలిసి కానీ జాతక పరిశీలన చేయించుకోవచ్చు. అలాగే టారో రీడింగ్ కూడా చెప్పబడుతుంది పర్సనల్గా జాతకం లేని వాళ్ళ కోసం. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. చారియట్ కార్డు తీసుకుందాం. 4 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. 6 ఆఫ్ వ్యాండ్స్. కాలం భారంగా, కాలం స్తబ్దంగా ఉంటుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఎలాగైనా పని చేయాలని ఉంటుంది, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. కానీ పరిస్థితులు అనుకూలించవు. సమాజాన్ని నుంచి సరైన సహకారం లభించదు. దాని మూలంగా కొంత ఇబ్బంది, కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. తట్టుకోవాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా ఫోర్స్ఫుల్గా ప్రయత్నం చేస్తే కానీ పని ఇది కూడా మూమెంట్ స్పీడ్గా రాదు అంతలాగా. అయితే అలా వదిలేయడం కుదురుతుందా? వదిలేయకూడదు. 23వ తారీఖు దాకా ఈ స్తబ్దత ఉంటుంది. 23వ తారీఖు తర్వాత యాక్టివ్గా ఎవరు మీతో వచ్చినా ఎవరు మీతో రాపోయినా మీ పని మీరు చేసుకు వెళ్ళిపోతూ ఉంటారు. కాలం సాగిపోతూ ఉంటుంది. పర్వాలేదు, ధైర్యంగా ఉండాలి. ఉత్సాహం కోల్పోకుండా ప్రయత్నం చేయాలి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ డెవిల్ కార్డు తీసుకోవాలి. మెజిషియన్, ప్రజెంట్ హ్యాంగ్డ్ మ్యాన్, ఫ్యూచర్ 3 ఆఫ్ సోర్డ్స్. మీ పాస్ట్లో కొంతమందికి ఒక మిస్గైడెన్స్లోకి వెళ్ళబోయి తప్పించుకున్నటువంటి స్థితి, ఒక ఏదైనా మోసపోకుండా బయటపడిన స్థితి కొంతమందికి. ప్రజెంట్లో మీ పని మీరు చేసుకుంటారు, ఎవరిని పట్టించుకోరు. మీరు నమ్మిన ధర్మాన్ని మీరు ఆచరించుకొని మీరు ముందుకెళ్తూ ఉంటారు. అదే ఉత్తమం. అలాగే ఉండండి. అనవసరంగా 10 మంది 10 సలహాలు అడిగి 10 చోట్లకి వెళ్ళి 10 రకాలు చేసి కాకుండా ఏం చేయాలి, మొదటి నుంచి ఏం చేస్తున్నారు, ఇప్పుడైనా సమస్య వస్తుంది, ఇంత ముందర ఏం చేశారు, అదే చేయండి. కొత్తగా మీరు ఆలోచించద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ కార్డు 3 ఆఫ్ సోర్డ్స్ ఉంది. కొంత డిస్టర్బెన్సెస్ ఉంటాయి మధ్యలో, కొంత మనోవేదన కలుగుతుంది, మనసు గాయం కలుగుతుంది, మానసికంగా బాధపడే సంఘటనలు జరుగుతాయి. సమాజం మిమ్మల్ని పట్టించుకోదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు, మిమ్మల్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. అందువల్ల కొంత మనోవేదన కలుగుతూ ఉంటుంది. ఏంటి మనం వీళ్ళ కోసం ఇంత కష్టపడుతున్నాము, మన ఎవరు పట్టించుకోవట్లేదే అనేటువంటి వేదన, నిర్వేదం ఉంటుంది. కొంచెం సహనంతో ఉండాలి. పట్టించుకోవద్దు ఎవరిని, మీ పని మీరు చేసుకోండి. ఇంకో కార్డు తీసుకుందాం. ఫ్యూచర్ కార్డుకి ఎంప్రెస్. అంతే, ఎవరిని పట్టించుకోవద్దు, మీ గురించి మీరు ఆలోచించుకోండి. కొన్ని సందర్భాల్లో స్వార్థం కూడా అవసరమే. స్వార్థంగా ఉండాలి ఈ రోజుల్లో. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా నైట్ ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా 6 ఆఫ్ సోర్డ్స్. కుటుంబంలో సమాజం రెండింటి నుంచి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య కొంత అవగాహన రాహిత్యము, ఊహించిన ప్రయాణాలు, అకస్మాత్ ప్రయాణాలు. మీరు ఒక రకంగా ప్రిపేర్ ఉంటే పరిస్థితి ఇంకొక రకంగా ఉంటుంది. ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి. అలాగే సామాజికంగా కూడా కొంత ఫోర్స్ఫుల్గా తప్పించుకోలేని విధంగా మీ మీద బరువు రుద్దబడుతుంది. మీకు అవసరం ఉండదు కానీ రుద్దబడుతుంది. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఓ పెద్ద ఫ్యామిలీ ఉన్నారు, ఎవరైనా ఓ 3, 4 అన్నములు ఉన్నారు. ఒక అన్నగారు పిల్లలు ఎక్కడో వేరే ఊళ్ళో అమెరికాలో ఉంటారు. వదిన గారు లేరు, అన్నగారు ఒక్కరే ఉన్నారు. ఆయన సిక్ అయ్యారు, పట్టుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోవాలి. అంతే, వేరే మార్గం ఉండదు. భావమరుదులు, అక్క చెల్లెళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ లోడ్ మీరు ఫోర్స్ఫుల్గా మీరు తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి అయిన వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా మీరు వాళ్ళ లోడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ రకంగా భారం, అధిక భారం అవుతుంది. అది శారీరకంగా, ఆర్థికంగా 2 రకాలు తట్టుకోలేని చికాకు వస్తుంది. కానీ దింపుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఆ భారాన్ని దింపుకోలేరు, మొయ్యాల్సిందే, మొయ్యాలంతే. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ సోర్డ్స్. కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. మాట పడే అవకాశం ఉంటుంది. అనవసరంగా లూజ్ టాక్ చేయొద్దు, ఎవరి గురించి మాట్లాడద్దు. ముఖ్యంగా మెటర్నిటీ లీవ్లు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా, ఫ్రెషర్స్ కానీ, ఆల్రెడీ నోటీస్ పీరియడ్లో ఉన్న వాళ్ళు కానీ అనవసరం మాటలు మాట్లాడితే లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందువల్ల మౌనాన్ని ఆశ్రయించండి. మీ బాస్ లేడీ బాస్ అయినా, ఒకటి మీరు ఆడవాళ్ళే, మీరు కొంచెం సీనియర్ పొజిషన్లో ఉన్నా కానీ జాగ్రత్తగా ఉండి ఎవరితో గొడవ పడద్దు. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 7 ఆఫ్ సోర్డ్స్. కొంచెం ప్రయత్నాలు గట్టిగా చేసుకోవాలి. మీ కమ్యూనికేషన్ మిస్ అవ్వడం మూలంగా
మీకు రాకుండా పోయే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో అంత అనుకూలంగా లేదు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ కప్స్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. సపోజ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, మీరు మీ ప్లాట్కి ఎంత కొన్నారు, ఎంతకు అమ్ముతున్నారు, చుట్టుపక్కల మార్కెట్లో మీ శత్రువులు తెలుసుకుని అంతకంటే తక్కువ రేటు వాళ్ళు ప్లాట్ అమ్మడం మొదలు పెడితే మీరు నష్టపోతారు. మీరు ఈ రకంగా మీ గురించి అబ్జర్వేషన్ ఉంటుంది. మోసం చేసే అవకాశం, మోసపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు పక్క వాళ్ళ గురించి మీరు గమనించుకోవాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు చుట్టూ ఉంటారు, గుర్తించండి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 5 ఆఫ్ వ్యాండ్స్. కొంచెం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఊహించిన ఖర్చులు ఉంటాయి. మీకోసం కాకుండా మిగిలిన వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందువల్ల ఖర్చులు ఎక్కువ ఉంటే అప్పు చేసే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? జడ్జిమెంట్. ఇబ్బంది ఏమి ఉండదు. మాస్టర్ హెల్త్ చెక్ ఏదైనా పెండింగ్ ఉండి చేయించుకోండి. 20వ తారీఖున మీకు కానీ కుటుంబంలో పెద్దవాళ్ళకి కానీ కొంత అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? పేజ్ ఆఫ్ వ్యాండ్స్. స్తబ్దంగా ఉంటుంది. ముఖ్యమైన సంఘటన అనేది జరగదు. మీరు ఏదైతే ఊహించుకుంటూ ఉంటారో, ఏదైతే చేయాలనుకుంటుంటారో అవి మూమెంట్ రాక, మూమెంట్ ఎందుకు రాదు? మీ చేతుల్లో ఉండవు కొన్ని పరిస్థితులు. బ్యాంకు లోన్కి వెళ్ళారు, మేనేజర్ లీవ్ పెట్టారు, లేదా లోన్ శాంక్షన్ ఆఫీసర్ లీవ్ పెట్టారు, ఏదో ఒకటి అలా డిలే తప్ప మీ చేతుల్లో ఉండవు. మీరు వెయిట్ చేయడం తప్ప మీరు చేయగలిగిందంటే ఏది ఉండదు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 3 ఆఫ్ కప్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 10 ఆఫ్ పెంటికల్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? టవర్ కార్డు తీసుకోవాలి. స్ట్రెంగ్త్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ వ్యాండ్స్. మగవారికి సంబంధించి ఆడవారికి సంబంధించి చాలా బాగుంటుంది. పర్సనల్ లైఫ్ బాగానే ఉంటుంది. విందు వినోదాలు, బంధుమిత్రులతో గెట్ టుగెదర్లు ఇవన్నీ ఉంటాయి. ఉద్యోగం ఎలా ఉన్నా, వ్యాపారం ఎలా ఉన్నా, ఎన్ని ఒత్తిడులు ఏమున్నా కానీ మీకోసం మీరు టైం కేటాయించుకొని మీ ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేసే ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత బాగుంటుంది. ఒకరి కోసం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఒకళ్ళ సమస్యను ఒకళ్ళు అర్థం చేసుకుని ఏ రకంగా సపోర్ట్ చేయాలి, మారల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఏ రకంగా సపోర్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఇద్దరు భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత బాగుంటుంది. సహకారం చాలా బాగుంటుంది. చాలా 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 పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అనుమానం లేకుండా బాగుంటుంది. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. ఫ్యూచర్ ప్లానింగ్స్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ని డిస్కస్ చేసుకుని ఎలా చేయాలి, ఏం చేయాలి, భవిష్యత్తు గురించి ఏం ఆలోచించాలి, ఇవన్నీ కూడా చేసుకుని మీరు ముందుకెళ్తూ ఉంటారు. పూర్తి అనుకూల లభిస్తూ ఉంటుంది. సంతానపరంగా కొన్ని విషయాలు మీరు పట్టు వదిలేయాలి. అన్నీ మీరు అనుకున్నట్టు చేయాలని అనుకోవద్దు. ఎలాగంటే ఇప్పుడు వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు, ఇల్లు కొనుక్కుంటే వేరే వెళ్ళిపోతారని ఫీలింగ్ మీకు ఉంది, వాళ్ళు కొనియట్లేదు, కనీసం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకొనియండి, అలా వదిలేయాలి. లేదు వాళ్ళు వేరే ఊరు వెళ్తా ఉన్నారు, మీరు మీ దగ్గర ఉండమన్నారు, వెళ్ళిపోనియాలి అంతే. కొన్ని విషయాల్లో పట్టుబడి ధోరణులు, విడిచే ధోరణి ఉండాలి, పట్టుకునే ధోరణి కాకుండా సంతానం విషయంలో. విద్యార్థుల పిల్లలకి సామాన్యంగా ఉంటుంది, పెద్ద గొప్పగా మార్పులు ఏమి ఉండవు, స్టేటస్గా నడుస్తూ ఉంటుంది. నక్షత్రాల పేరుగా తీసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది? హీరోఫాంట్. శ్రవణం వాళ్ళకి ఎలాగుంటుంది? 5 ఆఫ్ పెంటికల్స్. ధనిష్ఠ వాళ్ళకి ఎలాగుంటుంది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఉత్తరాషాఢ నక్షత్రం అంటే బాగుంటుంది. గుర్తింపు, గౌరవం వస్తుంది. ప్రశాంతమైన జీవితం గడుపుతారు. ప్రతి సమస్యకి 2-3 పరిష్కారాలు ఉంటాయి. అందరూ మిమ్మల్ని సలహాలు అడుగుతారు. రావాల్సిన దానికంటే ఎక్కువ గౌరవం వస్తుంది. కానీ ఆ గౌరవం ఇస్తున్నారు కదా అని చెప్పి అనవసరం మాటలు మాట్లాడద్దు. శ్రవణం వాళ్ళు 21వ తారీఖు దాకా కొంత సపోర్ట్ తీసుకోవాలి. ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరపడుతుంది. కొంత మీరు సమాజానికి, పరిస్థితికి అణిగిమణిగా ఉండాలి. కొంచెం మౌనాన్ని ఆశ్రయించండి. సహాయం, ఫైనాన్షియల్ సపోర్ట్ చేసే సోర్స్ వెతికి పెట్టుకోండి. కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం జాగ్రత్త. ధనిష్ట వాళ్ళు మోసపోకుండా చూసుకోండి. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశము, సెల్ ఫోన్లు కానీ బంగారం కానీ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా మీరు ఉండలేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, మోసపోయే అవకాశం. ఉద్యోగాల్లో వాటిలో కూడా సడన్గా సీనియర్ పొజిషన్లో ఉన్న ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. పరిహారం ఏం చేయాలి? ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి? 2 ఆఫ్ వ్యాండ్స్. వరాహస్వామిని ఆరాధించండి. వారాహి హోమం చేసుకోండి. వారాహి కవచం చదువుకోండి. శ్రవణం వల్ల ఏం చేయాలి? 4 ఆఫ్ కప్స్. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. దుర్గా అష్టాక్షరి జపం చేసుకోండి. ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి? 3 ఆఫ్ వ్యాండ్స్. కార్యసిద్ధి నరసింహస్వామి మంత్రం జపం చేసుకోండి. ఓం నమో భగవతే నరసింహాయ మమ కార్యసిద్ధిం కురు స్పహన మంత్రం జపం చేసుకోండి. సామాన్యంగా ఉంటుంది. ఈ పరిహారాలు 18 జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు. యథావిధిగా హోమాలు జరుగుతాయి మన పీఠంలో. శుభం భూయాత్.